అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ ఉన్నా. మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే అనమాట. నేను చూస్తుంది ఇక్కడ చూస్తున్నానో, ఇక్కడ చూస్తున్నానో నాకైతే అర్థమైతలేదు. వీడియో అయితే ఫోన్ కెమెరా అయితే ఇక్కడ సైడ్ ఉంది. నా కళ్ళేమో ఇక్కడనే పోతాయి. నా చెయ్యి ఏడ పట్టుకుంటే ఆడికి. ఇట్లా పట్టుకున్నా కూడా ఇట్లానే మాట్లాడతా. ఎందుకో ఏమో. సరే కానీ మీరందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా అనమాట. ఇవాళైతే ఇంటికాడనే ఉన్నా, ఆదివారం కదా. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు పొద్దున్నే లేచిన, మళ్ళీ వాటర్ తాగేసిన, పండుకున్నా మళ్ళీ. ఇంకా చలి అయితే చాలా పెడుతుంది. అందుకని ఇంటికాడనే ఉన్నా కదా అని వంట ఏం చేయలేను, తర్వాత వంట చేసుకుంటా. ఇవాళైతే ఇల్లు మొత్తం దులిపేసుకొని దుప్పట్లన్నీ పిండేస్తా. ఇంకా రేపే కదా పండుగ, ఇవాళ ఇట్లా ఇంటికాడ ఉన్నా కదా అనేసి ఇంకా దుప్పట్లు అయితే బయటకు వేసేసుకుంటున్నాను అనమాట. దుప్పట్లన్నీ తీసేసిన బయటకేనికి. దుప్పట్లన్నీ బయటకేసేసుకొని ఇంకా టబ్బులో గిన్నెలు తీసేసి పక్కకు పెట్టేసిన. ఎందుకంటే ఫస్ట్ దుప్పట్లు పిండేసి ఒక పెద్ద పని అయిపోతుంది. దుప్పట్లు అప్పుడప్పుడు పిండుతూనే ఉంటా కాబట్టి ఎక్కువ మురికేం ఉండవు మావి. ఇంకా సర్ఫ్ వేసేసి నీళ్ళు పోసేసి ఇంకా దుప్పట్లు దాంట్లోకి వేసి బాగా తొక్కేసి, అంటే జాడియడం అంటారు కదా మీరు, నేను తొక్కి ఇంకా నీళ్ళు బకెట్లకి తీసేసి నీళ్ళల్లో పిండేసి ఇక పక్కకేసేస్తా. ఇక జర ఇల్లు దులుపుకొని వచ్చిన తర్వాత ఆరేసుకుంటా. అప్పటి వరకు మంచం మీద ఉంటే నీళ్ళన్నీ గారుతాయి. మొన్న అట్లనే వేస్తే దండ తెగి కిందికి పడిపోయింది పచ్చి దుప్పట్లు వేస్తే. ఇంక అప్పటి నుంచి కొంచెం వాటర్ దిగిన తర్వాత ఇంక దుప్పట్లు అయితే దండ మీద వేస్తా. అప్పటి వరకు వేయను. ఇంక నేనైతే బాగా తొక్కి నా కాళ్ళే నొప్పి అయినాయి. కానీ తొక్కుతూనే మురికిపోతుంది. అప్పుడు వెనకటి కాలంలో అయితే బండలకేసి కొట్టేటోళ్ళు. వాళ్ళకైతే ఎట్లా బలం ఉంటుండేనేమో. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసి ఏమో చెప్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు దుప్పట్లు మా అమ్మ వాళ్ళైనా సరే ఎవరైనా సరే సర్ఫ్లో నానబెట్టేసి పైకి లేపి పట్టా 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 బండకేసి బాతుండే. అమ్మ ఇప్పుడైతే ఓపిక లేదు. అందరు ఇంక ఇప్పుడు వాషింగ్ మిషన్లలో వేస్తున్నారు అనుకుంటా. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే తెలిసిన వాళ్ళు అనమాట, వాళ్ళ ఇంట్లో ఒక దుప్పటి 2 దుప్పట్లు అట్లా వాషింగ్ మిషన్లో వేస్తారు. అది ఒక గంట తిరుగుతుందేమో. రోజుకు 2 దుప్పట్లు అట్లా ఉతుకుతారు. వామ్మో! ఇంక ఇట్లా ఉతికితేనే నయ్యం కదా. వాషింగ్ మిషన్ అయితే కరెంట్ ఇంకా ఎక్కువ. అప్పటి కాలంలోళ్ళకి అంతకాలం దుప్పట్లు లేపి కొట్టేంత బలం ఎట్లా ఉంటుండే. అయినా ఇప్పుడు దుప్పట్లు ఏం బాలేవు. వెనకటి కాలం దుప్పట్లు చాలా మంచిగా ఉండే. చాలా రోజులు వచ్చేటివి, వెచ్చగా కూడా ఉండేటివి. ఇప్పుడు అంతా మెత్త దుప్పట్లు చూసుకుంటున్నాం మనం. ఇక్కడ నుంచి బీహార్లో వస్తే ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. 300, 400, 500. ఇంక నేను పిండేదాన్ని ఇంట్లోకి వచ్చిన నా బిడ్డకైతే మంచం కింద ఉన్న సామాన్ మొత్తం తూడ్చి మంచం మీద పెట్టేసి అని చెప్తే ఇంకా అదే పని చేస్తుంది. ఇంటికాడ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇంటికాడ ఒక్కొక్కసారి అస్సలు సతాయిస్తుంది, అసలు పనే చేయదు. ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ కెమెరా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ దుప్పట్లు అయితే అన్నీ పిండేసిన. ఇంకా నీళ్ళల్లో తీసి దేవేసి మంచం మీద వేసేయాలి. ఇంకా పిండి క్యాన్ ఒక్కటి బయట పెట్టింది. ఇంకా మిగిలిన సామాన్ కూడా అన్నీ తెచ్చుకోవాలి. ఇవాళ ఎక్కువ సామాన్ ఏం కడగట్లేదు, మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా. అయినా నేను వాడుకునే సామాన్లే ఉంటాయి, ఎక్కువ సామాన్లు ఏముండవు. ఒక 5 డబ్బాలో 6 డబ్బాలో ఉండే అంతే కడగనివి. ఇంకా పొయ్యి కాడ ఉండేటి ఉప్పు కారం డబ్బాలన్నీ మొత్తం కడిగేసిన. ఇంకా చిన్న షార్ట్ వీడియో అయితే ఇంతకుముందు పెట్టిన అనమాట. ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత ఇది వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్న పెద్ద వీడియో. ఎవరో చెల్లెలు నాక హోమ్ టూర్ చెయ్యవా అనేసి పెట్టింది. మా హోమ్ టూర్ ఇప్పుడు ఇల్లు కడుగుతుంటే మొత్తం మీకు చూసి చేస్తా అయిపోతుంది. ఇంకా హోమ్ టూర్ చేసే అవసరమే ఉండదు అనుకుంటా. ఇంకా క్యారమ్ బోర్డ్ అయితే మూలకు పడిపోయింది. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఆడుకుంటుండే, ఇప్పుడైతే ఆడుకుంటలేరు. ఇంకా పక్కకే పెట్టేసి అన్నీ మంచం ఎక్కిచ్చేసింది అనమాట. సామాన్లు అన్నీ దులిపేసి ఇంకా దుప్పట్లు అయితే పిండడం అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే దులిపేసుకుంటున్న బూజు. చీపురు కట్ట చిన్నగా అయిపోయింది, చీపురు కట్ట తెచ్చుకోవాలి. ఇంకా ఈ సజ్జ మీద మొత్తం తెలుసా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు ఉండే. ఆ బొమ్మలన్నీ అసలు ఆడుకునేటోళ్ళు కాదు. స్కూల్‌కైనా తినేది, ఆడుకుంటే కూడా ఒక జరసేపు ఆడుకునేది, మళ్ళీ తీసి ఆడ పెట్టుకునేది. ఆ బొమ్మలు అట్లనే ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా ఖరాబ్ అయిపోయినాయి అనుకో ఏడుపొచ్చేస్తది. బొమ్మలు ఖరాబ్ అయిపోయినాయి కదా అని. అరటిపండ్లు అట్లనే మిషన్ మీద పెట్టినా దుమ్ము పడుతుందనేసి అవతల పెట్టుపో అంటే ఇంక అవతలైతే పెట్టేసింది. ఇంకా అరటిపండ్లు ఉన్నాయి తినలే, కానీ అస్సలు ఖరాబ్ అయితే లేవు. మనం ఈడ కొనుక్కొచ్చుకునే అరటిపండ్లు అయితే తొందరగా ఖరాబ్ అయిపోతాయి. ఇవి మహారాష్ట్ర పండ్లని మా ఆయన చెప్పిండని చెప్పిన కదా. అంటే అక్కడ చెట్లు చిన్నగుంటాయి, చిన్న పండ్లొస్తాయి, తియ్యగున్నాయి చక్కెరలాగా పండ్లు. మళ్ళీ ఏమంటారు, మనలాగా తొందరగా ఖరాబ్ కాకుండా చాలా రోజులు బాగానే ఉన్నాయి.
మన చెట్టులేమో పెద్ద పెద్దగా ఉంటాయి. పెద్ద పెద్దగా అరటి పండ్లొస్తాయి. ఇదేమో పొట్టి చెట్టు. మా ఇంట్లో గూడా ఒకటుంది. మా ఆయన అదే జెప్పిండు. మన ఇంట్లో ఒక చిన్న చెట్టు పెట్టినా గదా! ఇదే చెట్టు చూడు పెరుగుతది అని జెప్పిండనమాట. అంటే మహారాష్ట్ర సైడ్ ఎక్కువ పెరుగుతాయనమాట. ఇక్కడ గూడా పెంచితే పెరుగుతాయి. ఇంక కండ్లల్లో అయితే దుమ్ము పడుతుంది. మొఖానికి బట్టన్నా కట్టుకోకపోతి అనిపిచ్చింది. కండ్లల్లో చాలా దుమ్ము పడ్డది. ఇంగ సరేలే ఎట్లనో అట్లా దులపడం స్టార్ట్ జేసినా గదా! అని ఇంగ అట్లనే దులపడం స్టార్ట్ జేసినా. ఈ బ్యాగులల్లో బుక్కులున్నయి. బీరువా పైనేసేస్తారు. ఇంగ అంతే. ఇంగ వాడుకోనికి అవసరం ఉన్నాయా? లేవా? అని మా ఆయనయితే ఒకటే తిరగరిస్తా ఉంటాడు. కానీ మా పిల్లలేమో ముందరికి అవసరం వస్తాయి అని దాపెడతారు ఆటిని. ఇంగ ఫ్రిడ్జ్ మీదయితే అంతా దులిపేసుకుంటున్నా. దులిపేసుకొని ఒక బట్ట ఆహ్, టవాలుండే. ఇది చిన్నగున్నప్పటిది టవాలనమాట మా పిల్లలది. ఇంగ అది చినిగిపోయింది. అది అట్లనే ఇంగ ఫ్రిడ్జ్ మీద ఏసేసుకున్నా. బావుంది అది. ఎనకటి కాలం టవాలాలు ఇప్పుడు రావు. ఇంకా ఇదేమో మా పిల్లలు చిన్నగున్నప్పుడు మా ఆయన తీసుకొచ్చిండు. అమ్ములొస్తది జూడండి. అమ్ములు చిన్న పాపొస్తది గదా మన ఇంటికి. అదే మా మరిది వాళ్ళ పాప అనమాట. ఆ పాప నేనిద్దరం కలిసి డోలు బాజే అని పాట పాడుకుంటా కూసుంటాం. అదేమో మెడలేసుకొని డప్పు కొడతా ఉంటది. ఇంగ ఇవతల ఇంట్లోకైతే వచ్చేసినా. ఇంగ పైన ఒక 5, 6 డబ్బాలేమో ఉన్నాయి అంతే కడిగేటివి. కానీ తూడ్చి పెట్టేస్తున్నా అంతా. ఈ చెక్కకి బూజు పడతా ఉంటది. అప్పుడప్పుడు తుడుస్తూనే ఉంటా. కింద సామాన్లు మాత్రం ఆహ్, 3 బాండీలున్నయి. ఒక కుక్కరుంది, మిక్సీ ఉంది. కిందనేమో అంత స్టీల్ గిన్నెలున్నయి. అంతే ఇంకేం లేవు. అవన్నీ రోజు వాడుకుంటా, కడుగుతా, పెడతా గాబట్టి ఇంకా ఎక్కువేం కడుగుతలేను. పొయ్యి కాడ ఉన్న ఉప్పు, కారం డబ్బాలు మాత్రమే కడిగేస్తున్నా. ఇంకంతా దులిపేసుకున్నా. అబ్బా! పండుగొస్తే చాలు ఇదే పనయిపోతదిరా దేవుడా అనిపిస్తది. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తది పండుగొస్తేనే గదా అంతా క్లీన్ చేసుకుంటాం. ఉట్టప్పుడైతే ఓపికనే ఉండదు. రోజు దందకు పోవాలి, ఇంట్లో పని జేసుకోవాలి అని అనుకుంటూనే ఉంటాం అనిపిస్తది. నిజమే గదా! పండుగొస్తేనే మళ్ళీ ఇల్లంతా దులుపుకుంటాం. అయినా దులుపుకున్న రోజు 2, 3 రోజుల వరకి నాకైతే మంచిగా అనిపిస్తది. కొత్త ఇంట్లోకొచ్చినాం, కొత్తగుంది ఇల్లు అన్నట్టు అనిపిస్తది. ఈ రైస్ కుక్కర్ అయితే తెచ్చుకున్నాం. మా ఆయన ఎప్పుడో తెచ్చిండు గానీ ఒక్కసారి వాడలే. మా ఆయన నేను లేనప్పుడు 2 సార్లో, 3 సార్లో వండుకున్నాడంట. కానీ అసలు నేనైతే ఎప్పుడు ఓపెన్ చేయలే. నాకు ఎట్లా వండాలో గూడా తెలవదు. ఒకసారి ట్రై చేస్తా. యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తది. కానీ రోజు స్టవ్ మీదనే వండుతా గదా! ఇంగ అట్లనే అలవాటయిపోయింది. దీంట్లో వండుతా అనుకుంటా కానీ వండను. ఇంక అదైతే తుడిచి పెట్టేస్తున్నా. ఎందుకో గిన్నెలు ఖరాబయినట్టు అనిపిస్తున్నాయి. డబ్బాలోనే ఉంది. ఏదైనా మూలకేస్తే ఖరాబయితది. కొత్తదైనా సరే, పాతదైనా సరే. కిందయితే బూజు బాగా పట్టేసింది. అట్లనే ఉంటుంది అసలు. తుడుస్తలేను, చేస్తలేను. సంక్రాంతి వస్తది, పండుగొస్తది అనుకుంట అట్లనే ఉన్నా. మళ్ళీ శివరాత్రి వస్తది. శివరాత్రికైతే మొత్తం సామాన్లన్నీ కడిగేయాలి. అప్పుడు కడిగితే ఇంకా క్లీన్ అయిపోతది. అంటే ఇప్పుడు మొత్తం కడిగేసిన. కానీ ఒక 5, 6 డబ్బాలు అట్లున్నాయి గదా! అవి గూడా కడిగితే మంచిగా అనిపిస్తదనమాట. ఇంకా ఏమేం పనులున్నాయంటే ఇంక పొయ్యి కడగాలి, డబ్బాలు అవన్నీ బయటకేసేసుకోవాలి. ఇంక ప్లేట్లన్నీ తుడిచేసుకుంటున్నా. ఇంటికాడ మా పిల్లలున్నారంటే పని అందుకుంటారు. ఈసారి నిజంగా నయ్యం. ఎప్పుడు లేరు అసలుకి ఇంటికాడనే ఉండరు. కాలేజ్‌కి పోతారు గదా! ఇప్పుడు 2, 3 రోజులు సెలవులొచ్చినందుకు ఇయాల ఇంటికి అయినా ఇంకా రాసుకునేది, చదువుకునేది ఉందంట. ఇంక ఇల్లయితే సర్ఫేసేసి మొత్తం రాసేస్తున్నా. మాది బండలు గాదండి. సిమెంట్ అనమాట. ఓన్లీ ఇట్లా ఇసుకేసేసి సిమెంట్ ఏసేసిండ్రు అంతే. స్లాబ్ లాగా అనుకోండి. ఎట్లా అంటారో నాకు తెలవదు గానీ స్మూత్‌గా ఏసేసిర్రు సిమెంట్‌ని. నేను పోయిన సంవత్సరం భోగి పండుగ రోజు దందకోయొచ్చిన. దందకోయొచ్చేసి 10, 11 అయ్యుంటది. ఇంకా ఇల్లు కడిగేద్దాంలే అనుకున్నా. ఇల్లు కడుగుదామనేసి ఇట్లే సర్ఫేసిన. ఏమంటారు సర్ఫేసి ఇట్లా చీపురు కట్ట పెట్టి కడుగుతుంటే అయిపాయె. జారి పడ్డా అంటే నడుములకు తాకింది దెబ్బ. అస్సలు లేవననుకున్నా గానీ, ఇంగ నేను పండుకుంటే పిల్లలైతే పండుగ లేకుండా అయిపోతదన్నట్టు అట్లే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లే లేసి మెల్లమెల్లగా నడుచుకుంటా, పని చేసుకుంటా పండుగ అయితే చేసేసినా అనమాట. ముగ్గెయ్యనీకే రాలేదు కూసోని. అస్సలు కండ్లకు నీళ్ళొచ్చినాయి. అంత దెబ్బ తాకింది. ఈసారైతే మా పిల్లలకి చెప్తానే ఉన్నా మెల్లగా నడవండి అని. ప్రతిసారి ఇల్లు కడిగినప్పుడు భయం పట్టుకుంటా. ఒక్కసారి పడ్డా గదా! అందుకని. ఇంకా స్టవ్ అయితే సబ్బు నీళ్ళు వేసేసి మంచిగా పీస్ పెట్టి రాసేసిన. ఇంకా రోళ్ళున్నాయి గదా! రోళ్ళలో గూడా అప్పుడప్పుడు రుద్దుతా. రోళ్ళలో ఎక్కువేం రుద్దను. కానీ ఎప్పుడు రుద్దినా కడిగి పెట్టుకుంటా. మంచిగా నీట్‌గానే ఉంటాయి. అయినా ఇంగ ఇల్లు కడిగేటప్పుడు మొత్తం ఈ గోడ అయితే రొట్టెలు చేసే ఖరాబయిపోయింది. వంట చేసి ఖరాబయిపోయింది. రొట్టెలు చేశా గదా! పిండి మీద నీళ్ళు జల్లిన కొద్దీ పిండి గోడ మీద పడేసి మొత్తం
నల్ల నల్లగా అయిపోతుంది. అంత నల్లగేం లేదు. ఎందుకంటే గ్యాసే కదా! కట్టెల పొయ్యి అయితే మసి మసి అయితది. ఇదేమో కొంచెం మురికి మురికి అనమాట. ఇది మా గోడలకి ఏమంటారో స్మూత్‌గా లేవు. బరుకు అట్లా అస్తర్ చేసిండ్రు. అందుకని అట్లున్నాయి. అదే స్మూత్‌గా చేసి ఉంటే నీళ్ళు పోస్తే జారిపోయేటివి. ఇంకా ఇదంతా నీట్‌గా కడిగేసుకున్నా. మా కిటికీలకి తలుపు ఉంటదిగా, చెక్క తలుపు అదంతా చెదలు పట్టేసింది బయట నుంచి. నీళ్ళు పోసినా కొద్దీ భయమవుతుంది ఇల్లు కడిగినప్పుడల్లా. అంటే బయట నుంచి వర్షం ఇట్లా ఎదురొచ్చినప్పుడు తలుపులు ఖరాబ్ అయినాయి. అయినా ఇప్పుడు నీళ్ళు కిటికీ పోసి కడగాలంటే మళ్ళీ చెక్క ఉన్నది కదా పోతుంది అనేసి కడుగుతలేను. మామూలుగా కిటికీ పక్కకేను పోసేసిన అనమాట. అయినా మా కిటికీలకు కూడా తలుపులు లేవు. ఓన్లీ పరద బట్టలు మాత్రమే వేసేసుకున్నాం. ఎప్పుడవుతుందో మా ఇల్లు, మేము పెద్ద ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో అనుకుంటూ ఉంటా. ఇంకా గ్యాస్ మీద అయితే నీళ్ళు పోసి కడిగేసిన. కానీ గ్యాస్ మీద నీళ్ళు పోస్తే మళ్ళీ వండుకోనికి తిప్పలవుతుందేమో, పొయ్యొద్దా అనేసి మళ్ళీ భయమైంది. ఇంక సరేలే నేను బయట పని చేసుకొని ఇల్లంతా కడుక్కునే వరకు కొంచెం మారిపోతుందిలే అనేసి ఇక మళ్ళీ భయమైతే వదిలేసింది. అయినా భయమైంది బాగా. ఇంక నీళ్ళైతే తీసుకురా పొన్న బిడ్డకి చెప్తే నీళ్ళైతే తీసుకొచ్చిందనమాట. ఇంకా ఇల్లైతే మొత్తం కడగడం స్టార్ట్ చేసేసిన. ఇంకా అవతల ఇల్లు అయిపోయింది. ఇవతల ఇల్లు ఇంకా హోమ్ టూర్ అని చెప్పినా కదా, ఒక రూమ్ అది. ఇంకా చెక్కలు సెల్ఫ్లు పోయి కింద పెట్టుకుంటా. ఇవతల సైడ్ బిందెలు ఉంటాయి, పైన దేవుడు ఉంటాడు. అవతల సైడ్ మంచం ఉంటుంది. సామాన్ అంతా మంచం మీద ఎక్కించినాయి కదా. ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది, ఒక కూలర్ ఉంది, ఒక మిషన్ ఉంది, చిన్న టీవీ ఉంది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కొనుక్కున్నాం ఇవన్నీ. ఇప్పుడైతే అస్సలు కాదు, రేట్లు చాలా అయిపోయినాయి. నాకు తెలిసి ఈ ఫ్రిడ్జ్ మేము 17,000కో 18,000కో అంతే, అంతకే కొనుక్కున్నాం. ఇప్పుడు 1,00,000 కావాలేమో. టీవీ ఏమో 15,000 ఫ్రిడ్జి. టీవీ ఏమో 18,000. కూలర్ ఏమో 5,000 ఉండే. అమ్మ బాబోయ్! ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయో తెలుసా? నాకు తెలిసి 20,000 కూలరు, ₹1,00,000 ఫ్రిడ్జ్. టీవీ కూడా నాకు తెలిసి 30, 40 అట్లా ఉండొచ్చేమో. ఇంకా ఇల్లైతే నీట్‌గా అయిపోయింది. మొత్తం కడిగేసుకున్నా. ఇంకా ఇంటి ముందర నీళ్ళు పోవు, ఎత్తి పోసుకోవాలి చాటతోని. ఇంకా మా కడుపంతా ఇట్లనే కడిగి మొత్తం బొడగొట్టేసిన. సిమెంట్ వేసుకున్నాం అట్లా. ఇంకా ఇల్లు కూడా హోమ్ టూర్ అయిపోయింది చూసిండ్రా? హోమ్ టూర్ కూడా అయిపోయింది. ఇల్లు కడగడం కూడా అయిపోయింది. నా పని కూడా అయిపోయింది. ఇంకా దుప్పట్లన్నీ ఆరేసిన. దుప్పట్లన్నీ ముందే ఆరేసిన అనమాట ఇల్లు కడగక ముందుకే. ఇంక ఇంట్లోకి సామాన్ అంతా మొత్తం సదిరేసుకున్నాం. ఇంక మంచం మీద సామాన్ ఒక్కటి ఉంది. ఇల్లు కొంచెం ఆరిపోయింది. ఇంక మంచం మీద సామాన్ అంతా కొంచెం ఇల్లు ఆరిన తర్వాత ఇంక కొంచెం ఆరితే ఇంక నా బిడ్డ అయితే అమ్మ నాకు శాతనైతే లేదని కూర్చుంది. అన్నమే తినదు అసలుకి. అన్నం తినవే అంటే ఏడుపు వచ్చేస్తుంది ఎందుకో ఏమో. ఇంకా ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నా. వంట అయితే చేయాలి కదా. అమ్మో నాకు ఓపిక లేదని కూర్చుంటే ఇంక అన్నం తింటేనే ఓపిక అవుతుంది కదా మీకు అనేసి ఫస్ట్ అయితే వంట చేస్తా అనేసి బయట అయితే నీళ్ళు పెట్టుకొని వచ్చిన. ఇంకా ఈ సామాన్లన్నీ వంట చేసిన తర్వాత దింపేసి పోయి స్నానం చేసుకోవాలి. ఇంకా నా కొడుకుతో చికెన్ అయితే రాపోరా అంటే ఇంక వాడైతే చికెన్ తీసుకొచ్చి ఇచ్చినాడు. ఇంకా చికెన్ అన్నం పొయ్యి మీద పెట్టేసిన. దబా వండితే ఆదివారం కదా నిన్న, ఇంకా వండేస్తే తినేస్తారులే అనేసి. మేమైతే రేపు తినమండి. రేపు ఓన్లీ చిక్కుడుకాయ కూర వండుకుంటాం. ఇంకా పెసర్లు, బెబ్బర్లు ఇట్లా ఏమన్నా ఉడకబెట్టేసి సద్దల రొట్టెలు చేసుకుంటాం అనమాట. మేము రేపు వీడియో పెడతాం, మళ్ళీ చూసేయండి. సద్దల రొట్టెలు నువ్వులు వేస్తారు, నల్ల నువ్వులు వేసి చేసి రొట్టెలు, చిక్కుడుకాయ కూర, బెబ్బర్లన్నా పెసర్లన్నా ఇట్లనే గుగ్గిలలాగా ఉడకబెట్టేసి దేవునికి అయితే పెడతారు. ఆ రొట్టె దేవుని కాడ పెట్టింది మళ్ళీ సంవత్సరం వరకు ఉండాలంట. మళ్ళీ సంవత్సరం వరకు ఉంటే మంచిది అంటారు. అట్లనే పెట్టాలి అంటారు. ఇంకా మేము కూడా అట్లనే అవే రొట్టెలు తింటాం. అదే బెబ్బర్లు అంటున్నాం, పెసర్లు, బెబ్బర్లు ఇంకా ఇట్లా ఏమన్నా ఉడకబెట్టాలన్నమాట. ఇంకా నేనైతే అన్నం వండేసి చికెన్ అయితే చేసేసిన అనమాట. చేసిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ మంచం మీద అన్నీ దింపేసుకున్నాం. మా పాపని ఇద్దరం కలిసి దింపేసి అదేమో స్నానం చేసి వచ్చేసింది. నేను కూడా స్నానం చేసేసి దేవునికి అయితే దీపం ముట్టించేసిన. అబ్బా ఇల్లంతా కడిగి దేవునికి దీపం ముట్టించేసరికి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇంకో పొయ్యి పక్కల నుంచి బిందెలు ఉంటాయి, బిందెల మీదనే దేవుడిని ఇట్లా పెట్టేసుకుంటాం. అన్నం అయింది, చికెన్ అయింది, తినేసినాం. తిన్నాక 4:30 అయ్యింది. అయ్యేసరికి ఇంక అట్లనే కొద్దిసేపు కూర్చున్నాం. రాత్రికి బట్టలు పిండుదాం అనేసి. దుప్పట్లు అయితే ఆరలేవు. సైడ్ల పొంటి అంతా పచ్చిగా ఉన్నాయి. ఇంకా రాత్రి అయితే బట్టలన్నీ పిండిన. 2 రోజుల బట్టలు ఉన్నాయి. మళ్ళీ ఇంట్లో బట్టలన్నీ తీసిన. అన్ని బట్టలు పిండి ఆరేసే వరకు
అమ్మ బాబోయ్ అనిపించింది. రాత్రికైతే ఏం వంట చేయలేను ఇంగ. అదే కొంచెం అన్నం ఉండే, చికెన్ ఉండే, మళ్ళీ కొంచెం అన్నం పెట్టిన. ఇంగ ఎవరు తినకుంటే తినండి లేకుంటే లేదనేసి చెప్పిన. ఇగ అందరు అస్సలు తినలేరు. నేను మాత్రమే కొంచెం తిని వండుకున్నా. ఎందుకంటే పొద్దున్న భోగి పండుగ, పొద్దున్నే లేసి మళ్ళీ పని స్టార్ట్ చేయాలి. ఉపాసం ఉంటే అస్సలు చేత కాదని ఇంగ సాయంత్రంకి మా బాబుకైతే నీళ్ళు పెట్టేసిన కట్టెల పొయ్యి మీదనే. కట్టెలు అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు తెచ్చుకుంటామేమో. అవును గాని మీకైతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. షేర్ కూడా చేయండి. ఉంటాను మరి.